ఓం శాంతి. ఈరోజు మురళి 7/1/2022. मीठे बच्चे, सर्वशक्तिमान बाप की याद से आत्मा पर चढ़ी हुई विकारों की जंग को उतारने का पुरुषार्थ करो. మధురమైన పిల్లలారా, సర్వశక్తివంతుడు బాబా యొక్క స్మృతి ద్వారా ఆత్మ పైన ఎక్కి ఉన్న వికారాల యొక్క తుప్పుని తొలగించుకునే పురుషార్థం చేయండి. తుప్పు లేదా జంగు అంటారు కదా, ఇనుప వస్తువులపైన పట్టేస్తూ ఉంటుంది, జంగు అంటారు. అలా మన ఆత్మ మీద జంగు పట్టేస్తుంది, తుప్పు పట్టేస్తుంది. అది బాబా ఏం చెప్తున్నారు? సర్వశక్తివంతుడైన బాబా యొక్క స్మృతి ద్వారా ఆత్మ పైన పట్టి ఉన్నటువంటి, ఆత్మ పైన ఎక్కి ఉన్న వికారాల యొక్క జంగుని, తుప్పుని తొలగించుకునే పురుషార్థం చేయండి అని చెప్తున్నారు బాబా. प्रश्न: बाप से बुद्धि योग टूटने का मुख्य कारण व जोड़ने का सहज पुरुषार्थ क्या है? बाबा तो बुद्धि योगम తెగిపోవటానికి ముఖ్య కారణం మరియు బాబాతో బుద్ధిని జోడించటానికి సహజమైన పురుషార్థము ఏంటి? బాబా నుండి బుద్ధి యోగం తెగిపోవటానికి ముఖ్య కారణం మరియు బుద్ధిని జోడించటానికి సహజ పురుషార్థం ఏంటి? उत्तर: बुद्धि योग टूटता है देहाभिमान में आने से. దేహాభిమానంలో రావడం వల్లే బుద్ధి యోగం తెగిపోతూ ఉంటుంది. బాప్ కే ఫర్మాన్ కో భూల్నే సే, బాబా ఆజ్ఞను మరవడం వలన బుద్ధి యోగం తెగిపోతూ ఉంటుంది. బాబా ఆజ్ఞలను మరవడం వలన. ఇంకా గంది దృష్టి రఖనేసే, చెడు దృష్టి పెట్టుకోవటం వలన బుద్ధి యోగం తెగిపోతూ ఉంటుంది. ఇస్లియే బాబా కైతే బచ్చా జిतना हो सके ఆజ్ఞాకారి బను. అందువల్ల బాబా చెప్తున్నారు, పిల్లలారు ఎంత వినుంటే ఎంత ఆజ్ఞాకారిగా తయారవ్వండి. దేహీ అభిమాని బన్నేగా పూరా పురుషార్థ కరు. ఆత్మ అభిమానిగా తయారయ్యే పూర్తి పురుషార్థం చేయండి అని చెప్తున్నారు బాబా. ఎంత వీలుంటే ఎంత ఆజ్ఞాకారిగా తయారవ్వండి, ఆత్మాభిమానిగా పూర్తి ఆత్మాభిమానిగా తయారయ్యే పురుషార్థం చేయండి. అవినాశి సజ్జన్కి యాద్ సే ఆత్మకు శుద్ధ బనావు. అవినాశి సజ్జనైన బాబా యొక్క స్మృతి ద్వారా ఆత్మను శుద్ధంగా తయారు చేసుకోండి. బాబా స్మృతి కుదరాలి అంటే ఇవన్నీ ఉపాయాలు ధారణ చేసుకోండి. ఏంటది? బాబా ఆజ్ఞల్లో నడవడం, ఆత్మాభిమానిగా ఉండడం అనేది. ఎందుకంటే ఆజ్ఞల్ని మరవడం వల్ల దేహాభిమానంలో రావడం వల్లనే కదా బుద్ధి తెగిపోతుంది. అది ఆ విషయంలో గమనిక పెట్టుకుంటే ఆటోమేటిక్గా బాబాతో బుద్ధి జోడింపబడి ఉంటుంది. అప్పుడు ఆత్మ శుద్ధంగా తయారైపోతుంది. గీత్: ఆనే వాలే కల్కి తుమ్ తక్దీర్ హో, రాబోయేటటువంటి ప్రపంచానికి నీవు అదృష్టవంతుడవు అని పాట. ఓం శాంతి. शिव भगवान वाच. बच्चों ने गीत सुना, शिव भगवान वाच विंटुन्ना మనం. పిల్లలు పాట విన్నారు ఈరోజు. बच्चे समझते हमारे सामने बाबा बैठा है जिसको पतित पावन कहा जाता है. పిల్లలు తెలుసుకున్నారు కదా, మన ఎదురుగా బాబా కూర్చున్నారు, అతన్నే పతిత పావనుడు అని పిలుస్తున్నాం మనము. परम पिता परमात्मा को जरूर पतित पावन कहेंगे. ब्रह्मा विष्णु शंकर को पतित पावन नहीं कहेंगे. పరంపిత పరమాత్మనైతే తప్పకుండా పతిత పావనుడు అని మహిమ చేస్తాం. బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనుడు అని చెప్పము. वो तो ज्ञान का सागर है. बच्चे जानते हम आत्मा ही परम पिता परमात्मा से ज्ञान सुनती है. శ్రీ బాబా జ్ఞాన సాగరుడు కదా. పిల్లలు తెలుసుకున్నారు, ఆత్మలు మనం పరంపిత పరమాత్మ ద్వారా ఇక్కడ జ్ఞానం వింటున్నాము. तुम अब ఆత్మాభిమాని బన్నీ హో, దునియా మీ సబ్ దేహ అభిమాని హే. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మాభిమానిగా తయారయ్యారు. ప్రపంచంలో అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఆత్మాభిమాని శ్రేష్టాచారి బంతే. ఆత్మాభిమాని అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? శ్రేష్టాచారిగా తయారవుతారు. ఉनको परमात्मा ही बैठ ఆత్మాభిమాని बनाते हैं. పరమాత్మయే కూర్చొని ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. बाप समझाते आत्मा ही पापात्मा पुण्यात्मा बनती है.
पाप जीव व पुण्य जीव नहीं कहा जाता, आत्मा में ही संस्कार रहते हैं। शरीर तो घड़ी घड़ी विनाश हो जाता है। బాబా చెప్తున్నారు ఆత్మలోని ఆత్మే పాపాత్మ పుణ్యాత్మ అవుతూ ఉంటుంది. పాప జీవితం పుణ్య జీవితం అని అనరు. పాప జీవం పుణ్య జీవం అన్నారు. జీవం అంటే శరీరం, జీవ ప్లస్ ఆత్మ, జీవాత్మ అంటాం కదా, జీవము ఆత్మ కలిపి జీవాత్మ. జీవం అంటే శరీరం, పాప జీవం పుణ్యజీవం అంటారా, పాపాత్మ పుణ్యాత్మ అంటారు. అంటే ఆత్మలోనే సంస్కారం అనేది ఉంటూ ఉంటుంది, శరీరం అయితే గడే గడియకు వినాశనం అయిపోతూ ఉంటుంది. तुम बच्चे जानते शिव बाबा को अविनाशी सर्जन भी कहते हैं. ఆత్మ బి అవినాశి, బాప్ బి అవినాశి. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, శివ బాబాను అవినాశి సర్జన్ అని కూడా చెప్తూ ఉంటాము. ఆత్మ కూడా అవినాశి, బాబా కూడా అవినాశి కదా. ఆత్మ ఎప్పుడు కూడా వినాశనం కాదు. బాకీ हाँ आत्मा के ऊपर शैतानी की कट जंग चढ़ती है. ఆత్మ వినాశనం కాదు, కానీ ఆత్మ మీద సైతానీ గుణాలు వికారాల యొక్క తుప్పు జంగు పడుతుంది. జంగు పట్టినట్టు అయిపోతుంది, ఆత్మ తుప్పు పట్టేస్తుంది. గందీకి గంది नंबर 1 కట్ చడితే కామ్ వికార్కి ఫిర్ క్రోధ్కి కట్. అతి చెత్త వికారం నెంబర్ 1 తుప్పు ఏంటి పడుతుంది, కామ వికారం యొక్క తుప్పు పడుతుంది ఆత్మ మీద. తర్వాత క్రోధం యొక్క తుప్పు. आत्माओं को बाप बैठ समझाते तो ये पक्का निश्चय होना चाहिए कि परम पिता परमात्मा इस साधारण ब्रह्मतन में ప్రవేశ करते. ఆత్మలకు బాబా కూర్చొని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఇది మీలో పక్కా నిశ్చయం ఏర్పడిపోవాలి. పరంపిత పరమాత్మ బాబా ఈ సాధారణ బ్రహ్మతనంలో ప్రవేశించి వచ్చారు. ఓ హువా ఇస్ రథక రథి, బ్రహ్మ రథాన్ని తీసుకొని ఈ రథంలో రథి కూడా కూర్చున్నారు. ఎవరు? శివ్ బాబా. గోడేకి గాడిగా రథ్ నహీ హై. అక్కడ మహాభారతంలో చూపించారు, అర్జున్ యొక్క రథంలో రథికుడే కూర్చున్నారని. ఆ రథం కాదు, గుర్రాల రథం కాదు. అర్జునుడు ఎవరు? బ్రహ్మ బాబా. అతని శరీరం అనే రథంలో శివ్ బాబా రథికుడై వచ్చారు. परमपिता परमात्मा बच्चों को समझाते कि हे आत्मा तुम्हारे ऊपर 5 विकारों की कट चढ़ी हुई है. 5 विकारों को रावण कहा जाता है. रावण की कट चढ़ने के कारण ही तुम सब विकारी और दुखी बन गए हो. పరంపిత పరమాత్మ బాబా పిల్లలకి చెప్తున్నారు, ఓ ఆత్మలారా మీ పైన పంచవికారాలు యొక్క తుప్పు పట్టేసింది అని చెప్తున్నారు బాబా. ఈ పంచవికారాలని రావణుడు అంటారు. రావణుని యొక్క తుప్పు పట్టిన కారణంగానే మీరందరూ వికారిగా దుఃఖిగా తయారైపోయారు అని చెప్తున్నారు బాబా. అబ్ మే తుమ్హారీ కట్ ఉతారతా హూ. ఇస్ కట్ కో ఉతారనే వాలా సర్జన్ మే ఏక్ హీ హూ. శివ బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను వచ్చి మీ పైన పట్టినటువంటి తుప్పుని తొలగిస్తున్నాను. ఈ తుప్పుని తొలగించే సర్జన్ అయితే ఒక శివ బాబాయే. मनुष्य आत्मा का दूसरा कोई सर्जन हो नहीं सकता. मनुष्य कभी आत्मा की कट को उतार नहीं सकते. मनुष्य आत्मा का दूसरा कोई सर्जन हो नहीं सकता. मनुष्य कभी आत्मा की कट को उतार नहीं सकते. इस कट को उतारने के लिए सर्वशक्तिमान परमात्मा की आवश्यकता है. మనుషులు ఎవరు కూడా ఎప్పుడు ఆత్మల మీద పట్టిన తుప్పుని తొలగించలేరు. ఈ తుప్పు తొలగించడం కోసం సర్వశక్తివంతుడు పరమాత్మే రావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అతడే మాత్రమే తొలగించగలరు. वो कहते हैं हे जीव की आत्माएं, हे मेरे बच्चे, मुझे याद करेंगे तो तुम्हारी आत्मा की कट उतरती रहेगी. याद नहीं करेंगे तो कट उतरेगी नहीं. పరమాత్మ చెప్తున్నారు, ఓ జీవాత్మలారా, ఓ నా పిల్లలారా, నన్నే మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మీ ఆత్మ పైన పట్టిన తుప్పు తొలగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా జ్ఞాపకం అనేది చెయ్యకపోతే తుప్పు తొలగదు కూడా. धारणा नहीं होंगी तो ऊंच पद भी नहीं पाएंगे. कट चढ़ी हुई को पतित कहा जाता है. ధారణ కూడా అవ్వదు కదా, బాబా స్మృతి సరిగా లేకపోతే తుప్పు తొలగదు, ధారణ అవ్వదు. ధారణ అవ్వకపోతే ఉన్నత పదవి
పొందలేరు అని చెప్తున్నారు బాబా. తుప్పు పట్టేసినటువంటి ఆత్మలను పతితులని చెప్తారు. జబ్ ఆత్మ పతిत बनती तो उनको शरीर भी पतित मिलता है. సతోప్రధాన ఆత్మ అయితే उनको शरीर भी సతోప్రధాన్ मिलता है. ఆత్మ పతితంగా తయారైపోయినప్పుడు శరీరం కూడా పతితమైంది లభిస్తుంది. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. కట్ చढ़ती है धीरे धीरे जैसे आटे में नमक. फिर द्वापर में बहुत कट चढ़ते हैं. నెమ్మదిగా పిండిలో ఉప్పంతా తుప్పు చేరుతుంది. ప్రారంభంలో పిండిలో ఉప్పు ఎంత కలుపుతుంది, ఎంత మాత్రం చిన్నది, అలా మనలో తుప్పు చేరుతుంది. తర్వాత ద్వాపరయుగంలో వచ్చిన తర్వాత చాలా తుప్పు, ఎక్కువ తుప్పు పడడం మొదలవుతుంది ఆత్మ పైన. ఆత్మకి కలై धीरे धीरे कमती होती है. 16 से 14 कला होने में 1250 वर्ष लग जाते हैं. ఆత్మలో కళలు తుప్పు కొంచెం కొంచెం చేరుతుంటే నెమ్మదిగా కళలు తగ్గుతూ 16 కళల నుండి 14 కళల్లోకి దిగజారడానికి 1250 సంవత్సరాలు పడుతుంది. ఒక యుగము పడుతుంది. సతయుగము స్టార్టింగ్ నుండి తుప్పు పడుతూ ఆత్మ మీద కళలు తగ్గుతూ నెమ్మదిగా 1250 సంవత్సరాలు సతయుగము పూర్తయ్యేటప్పటికి 2 కళలు తగ్గుతున్నాయి, 14 కళలకు వచ్చేస్తుంది. तुमको ये स्मृति रहनी चाहिए कि हम बीके राम के बच्चे हैं, वह सब है रावण के बच्चे, क्योंकि विष से पैदा होते, सतयुग में विष होता ही नहीं. మీకు ఇది స్మృతిలో ఉండాలి. బీకేలు మేము రాముని యొక్క పిల్లలయ్యాము, బయట ప్రపంచంలో అందరూ రావణి పిల్లలుగానే ఉన్నారు. ఎందుకంటే విషంతో జన్మిస్తున్నారు, వికారాలతో జన్మిస్తున్నారు. సతయుగంలో विषम అనేది ఉండదు, వికారాలు ఉండవు. इस समय बल कोई कितना भी आशीर्वाद देने वाला हो, परंतु उनके ऊपर भी जरूर कोई आशीर्वाद देने वाला है. ఈ సమయంలో భలే ఎవరు ఎంత ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ, ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తారు కదా గురువుల దగ్గర, మొదలైన వారి దగ్గర, కానీ వాళ్ళపైన కూడా ఆశీర్వదించేవారు ఉంటారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి అని తల వంచుతారు వారి చరణాలపైన కదా. కానీ ఆశీర్వాదాలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆశీర్వాదాలు ఇచ్చేవారు పైన ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. जैसे पोप के लिए कहते हैं कि वो ब्लेसिंग्स देते हैं, परंतु उनको भी उस परमपिता परमात्मा की ब्लेसिंग चाहिए जो ऊंचे थे ऊंचा है. ఎలాగైతే పోప్ కోసం చెప్తారు కదా, ఆశీర్వాదాలు ఇస్తారు, అతని దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తారు అందరూ. కానీ అతనికి కూడా, పోప్కి కూడా పరంపిత పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. పరమాత్మ అంటే ఉన్నతోన్నతమైన వారు కదా అని చెప్తున్నారు బాబా. तुमको ब्लेसिंग तब मिलती है जब तुम श्रीमत पर चलते हो. అయితే ఇక్కడ డైరెక్ట్ పరమాత్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం మనం. కానీ పరమాత్మ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు దొరుకుతాయి? ఎప్పుడైతే అతడిచ్చే శ్రీమతం పైనే నడుచుకుంటారు అప్పుడు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. जो आज्ञाकारी ही नहीं उनके ऊपर आशीर्वाद कैसे होगी? बाबा कहते देही अभिमानी बनो, देह का अभिमान ही तो गोय फरमान नहीं मानते और पद भ्रष्ट हो जाता है. ఎవరైతే ఆజ్ఞాకారిగా ఉండరో వారికి ఆశీర్వాదాలు ఎలా దొరుకుతాయి అన్నారు బాబా. బాబా చెప్తున్నారు అందుకే ఆత్మ అభిమానిగా తయారవ్వండి. దేహాభిమానం ఉందనుకోండి, ఆజ్ఞను మన్నించినట్టే. ఎందుకంటే బాబా ఆజ్ఞ ఆత్మాభిమాని కండి అన్నారు కదా. దేహాభిమానం ఉందంటే ఆజ్ఞలో నడవటం లేదనే అర్థము. మరి పదవి భ్రష్టులైపోతారు కదా వాళ్ళు అని చెప్తున్నారు బాబా. अब बाप पाए तुम भारत को श्रेष्ठाचारी बनाने की सर्विस करते, तुमको 3 पैर पृथ्वी भी मुश्किल मिलती है. अब मैं तुम्हारे लिए सारी सृष्टि को ही नया बना देता हूँ. ఇప్పుడు బాబా వచ్చారు, భారతదేశాన్ని శ్రేష్టాచారిగా తయారు చేసి సేవ చేస్తున్నారు. అయినా కూడా బాబా చెప్తున్నారు మీరు భారతదేశాన్ని శ్రేష్టాచారిగా తయారు చేసి సేవ చేస్తున్నారు, కానీ మీకు 3 అడుగుల జాగా దొరకడం కష్టమైపోతుంది ఇక్కడ అని చెప్తున్నారు బాబా. కానీ నేను వచ్చి మీకోసం మొత్తం సృష్టి కొత్తది తయారు చేసి ఇచ్చేస్తున్నాను కదా
शिव बाबा చెప్తున్నారు प्रदर्शनी में तुम बड़ों बड़ों को भी समझा सकते कि हम इस ऊंच सर्विस पर हैं भारत को శ్రేష్టాచార్య బనా రే కైసే ఓ ఆకర్ సమझो ప్రదర్శనలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి మేము ఇలాంటి ఉన్నతమైన సర్వీస్లో ఉన్నాము ఏంటది భారతదేశాన్ని శ్రేష్టాచారిగా తయారు చేసే సేవలో ఉన్నాయి అయితే శ్రేష్టాచారిగా ఎలా తయారవుతుంది భారతదేశం వచ్చి మీరు తెలుసుకోండి ఇక్కడ అని చెప్పండి హమ్ తుమ్కో బతలా సక్తే మేము మీరు వచ్చినట్లయితే మేము మీకు చెప్పగలము అని చెప్పండి प्रदर्शनी दिखलाकर समझाना चाहिए कि श्रीमत है ही एक परमात्मा की जो सदैव एक रस पवित्र है वही अभोक्ता है असोचता ज्ञान का सागर है वही स्वर्ग की स्थापना करते हैं उनके श्रीमत पर हम भारत की सर्विस कर रहे हैं प्रदर्शनीలో కూడా చిత్రం మీద చూపించి చెప్పండి బాబా చిత్రం తీసుకొని వెళ్ళి బాబా చిత్రం పైన ఎక్స్ప్లెయిన్ చేయండి శ్రీమతము అంటేనే ఒక పరమాత్మ ఇచ్చేది శ్రీమతము అతడు సదా ఏకరస పవిత్రంగా ఉంటారు అతడే అభోక్త అశోచత జ్ఞానసాగరుడు స్వర్గ స్థాపన చేసేవాడు కూడా అతడిచ్చే శ్రీమతంపై నడుస్తూ భారతదేశానికి సేవ చేస్తున్నామేమో అని చెప్పండి ప్రదర్శనలో गायन भी है ना पांडवों को 3 पैर पृथ्वी के नहीं मिलते थे समझाने की बड़ी विशाल बुद्धि चाहिए सो तब होगा जब योग पूरा होगा గాయనం కూడా చేశారు శాస్త్రాల్లో పాండవులకి 3 అడుగుల జాగా దొరకడం కష్టమైంది అని అయితే ఈ విషయాలు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే చాలా విశాల బుద్ధి ఉండాలి మనకి ఆ విశాల బుద్ధి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే పూర్తిగా యోగం మనకి బాగుంటుందో అప్పుడు మన బుద్ధి విశాలంగా పనిచేస్తుంది देहाभिमान की कट भी तभी उतर सकती हैं बाबा राय देते कि फलाने फलाने को समझो कि हम सबने प्रतिज्ञा की हुई है దేహాభిమానం యొక్క తుప్పు కూడా అప్పుడే దిగుతుంది తొలగుతుంది ఎప్పుడు యోగం పూర్తిగా ఉన్నప్పుడే బాబా సలహా ఇస్తున్నారు ఫలానా ఫలానా వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి మేమందరం ఇలా ప్రతిజ్ఞ చేశాము పవిత్ర ప్రపంచాన్ని స్థాపిస్తున్నాము ఇలా చెప్పండి ఎవరికైనా हमारे पास तो फ़ोटो भी है ये फ़ोटो सब हेड ऑफिस और दिल्ली तथा सेंटर्स पर भी होने चाहिए इसमें भी बड़ी विशाल बुद्धि चाहिए फ़ोटो की 3-4 कॉपियाँ होनी चाहिए परंतु माया किस समय किसी भी बच्चे पर जीत पा लेती है फिर आशीर्वाद परमपिता परमात्मा का बनंती विश्व का राज्य लेवंती फिर भी भागंती हो जाते हैं బాబా చెప్తున్నారు మా దగ్గర ఫోటో కూడా ఉంది మేము భగవంతునితో ప్రతిజ్ఞ చేసినటువంటి ఫోటో అని ఫోటో కూడా చూపించి చెప్పండి అంటున్నారు బాబా అటువంటి ఫోటోలు బాబా చెప్తారు కదా మీరు మామూలు వేషం అంటే బాబా జ్ఞానంలో రాకముందు తర్వాత బీకే అయిన డ్రెస్తో తర్వాత దేవత డ్రెస్తో ఫోటో తీయించుకోండి అని ఇదేమి పాస్పోర్ట్ అని ఇటువంటి ఫోటోలు ఇతర సెంటర్స్లో కూడా అంటే 3-4 కాపీలు పెట్టుకొని ఉంచుకున్నారనుకోండి ఇలా చాలామంది పిల్లలు ప్రతిజ్ఞ చేసి నడుస్తున్నారు దేవతలు అయ్యే మార్గంలో అలా మనం చూపించి చెప్పచ్చు కానీ దీనిలో కూడా చాలా విశాల బుద్ధి ఉండాలి అని చెప్తున్నారు బాబా కానీ ఇలా ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా ఏ సమయంలో ఏ పిల్లల మీద మాయ గెలిచేస్తుందో దాంతో ఆశ్చర్యంగా పరంపిత పరమాత్మ పిల్లలై విశ్వరాజ్యాన్ని తీసుకుంటూ మళ్ళీ బాబాను వదిలి పారిపోతున్నారు అని చెప్తున్నారు బాబా अब बेहद का बाप कहते मैं सारी सृष्टि को बदलता हूँ फिर तुमको फर्स्ट क्लास सृष्टि बना कर दूंगा ఇప్పుడు అనంతమైన బాబా చెప్తున్నారు నేను మొత్తం సృష్టిని పరివర్తన చేస్తున్నాను మీకు ఫస్ట్ క్లాస్ అయిన సృష్టి తయారు చేసి ఇస్తాను అని చెప్తున్నారు బాబా जहाँ बैठ तुम राज्य करना और सबका विनाश हो जाएगा అక్కడ కూర్చొని మీరు రాజ్యం చేస్తారు మిగిలిన వాళ్ళందరూ వినాశనం అయిపోతారని చెప్తున్నారు బాబా बच्चों को देही अभिमानी जरूर बनना है पवित्र बनने का तो सबको हक है जबकि बाप आया है कहते हैं मेरे साथ योग लगाओ ज्ञानामृत पियो तो तुम श्रेष्ठाचारी बन जाएंगे పిల్లలు తప్పకుండా ఆత్మాభిమానిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా పవిత్రంగా తయారయ్యే హక్కు అందరికీ ఉంది బాబా వచ్చారు చెప్తున్నారు నాతో యోగం జోడించుకోండి జ్ఞాన అమృతం తాగండి రోజు మీరు శ్రేష్టాచారిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా सन्यासी भी विकारों से घृणा करते पवित्र रहना तो अच्छा है ना देवताएं भी पवित्र थे సన్యాసులు కూడా వికారాలపైన ఏవగింపు కలిగి
వికారాలపైన అసహ్యం కలిగే వదిలి వెళ్ళిపోవాలని అడవిలోకి వెళ్ళిపోతున్నారు. పవిత్రంగా ఉండడం మంచిదే కదా, ఎందుకంటే దేవతలు కూడా పవిత్రంగా ఉండేవారు. पतित से पावन बाप ही आकर बनाते, वहाँ सब निर्विकारी रहते, वो है ही वैसलेस दुनिया. పతితుల నుండి పావనంగా శివ బాబాయే తయారు చేస్తున్నారు. సతీగంలో అందరూ నిర్వికారిలే ఉంటారు, ఎందుకంటే అది ఉండేది నిర్వికారి ప్రపంచం. भारत वैसलेस था तब सोने की चिड़िया थी. ऐसा किसने बनाया? जरूर बाप ने बनाया होगा. आत्मा ही अपवित्र रोगी बनी है. अब आत्माओं का सर्जन तो परमात्मा मनुष्य तो हो ना सके. భారతదేశం నిర్వికారిగా ఉండేది, అప్పుడు బంగారు పిచ్చుకగా ఉండేది. అలా ఎవరు తయారు చేశారు? తప్పకుండా శివ్ బాబాయే తయారు చేశారు కదా భారతదేశాన్ని బంగారు పిచ్చుకగా. ఆత్మే అపవిత్రంగా రోగిగా తయారైపోయింది. ఇప్పుడు ఆత్మలకి సర్జన్ ఎవరు? మరి బాబాయే రావాలి కదా, బాబా వచ్చారు. మనుషులు ఎవరు ఆత్మని బాగు చేసే సర్జన్ కాలేరు. बाप कहते हैं मैं खुद पतित पावन हूँ, मुझे सब याद करते. पवित्र रहना तो अच्छा है ना. శివబాబా చెప్తున్నారు, నేను స్వయం పతిత పావనుణ్ణి, అందుకే నన్ను అందరూ జ్ఞాపకం చేసి పిలుస్తున్నారు చెప్తున్నారు బాబా. పవిత్రంగా ఉండడం మంచిది కదా. साधु संत आदि सब मुझे ही याद करते आए, जन्म जन्मांतर याद करते कि पतित पावन आओ. तो भगवान एक ऐसे नहीं कि भगत ही भगवान ही, भगवान को भी जानते नहीं. సాధు సన్యాసులందరూ నన్నే జ్ఞాపకం చేస్తున్నారు, పిలుస్తున్నారు, జన్మ జన్మల నుండి పిలిచారు పతిత పావనారణ్య అని చెప్తున్నారు బాబా. అంటే దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటి? భగవంతుడు అనేవారు ఒక్కరే, భక్తులే భగవంతుడు అనడానికి వీల్లేదు కదా. భగవంతుడి కోసం కూడా ఎవరికి తెలియదు. కొంతమంది భావన భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అలా అయితే కాదు కదా. कल्प पहले भी मैंने समझाया था, भगवान वाच में तुमको राजयोग सिखाता हूँ, ब्रह्मा तन में आता हूँ, जो पूज्यता अब పూజారి बना है. కల్పపూర్వం కూడా ఈ విషయాలు మీకు చెప్పాను అని చెప్తున్నారు శివ బాబా. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను, బ్రహ్మ తనువులో వస్తున్నాను. పూజ్యుడిగా ఉండే బ్రహ్మే పూజారి అయిపోయారు కదా నేను వచ్చేటప్పటికి అని శివబాబా చెప్తున్నారు. పావన్ రాజాతే పతిత రంక్ బనాయి. ఒకప్పుడు పావన రాజాగా ఉండే బ్రహ్మ బాబా ఇప్పుడు లాస్ట్ జన్మలో పతితముగా బేగర్గా అయిపోయారు కదా. तुम निश्चय करते कि हम प्रजापिता ब्रह्मा के बच्चे बीके हैं. परमपिता परमात्मा ने ब्रह्मा द्वारा ब्राह्मण रचे, ब्राह्मणों को ही दान दिया जाता है. किसका दान देता हूँ? బాబా చెప్తున్నారు, ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బీకేలు మేము అని మీరు నిశ్చయం ఏర్పరచుకున్నారు కదా. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుని రచించారు. బ్రాహ్మణులకి దానం ఇస్తారు ఎవరైనా కదా. బాబా మనందరినీ బ్రాహ్మణులుగా తయారు చేశారు, బీకేగా తయారు చేశారు. మీకు ఏం దానం ఇస్తున్నాను నేను? శివబాబా అడుగుతున్నారు. మీరు బ్రాహ్మణులు అయిపోయారు కదా, బ్రాహ్మణులకి నేనేం దానం ఇవ్వాలి, ఏమి ఇస్తున్నాను అడుగుతున్నారు బాబా. ఏం దానం ఇస్తున్నారు బాబా? సారే విశ్వక దాన్ దేతా, మొత్తం విశ్వరాజ్యము అనే దానం ఇస్తున్నారు బాబా మనకు. जो शूद्र से ब्राह्मण बन मेरी सर्विस करते हैं, जिन्हों को सम्मुख बैठ समझाते हैं, तुम्हारी कभी गंदी दृष्टि नहीं होनी चाहिए. प्रदर्शनी में बड़ी हिम्मत चाहिए समझाने की. ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారై నా సర్వీస్ చేస్తున్నారో, ఎవరికి దానం ఇస్తున్నారు బాబా? కిస్కో దాన్ దేతా హై? जो शूद्र से ब्राह्मण बन मेरी सर्विस करते, जिन्हों को सम्मुख बैठ समझाते हैं, तुम्हारी कभी गंदी दृष्टि नहीं होनी चाहिए. బాబా చెప్తున్నారు, ఎవరు శూద్రుల నుండి బ్రాహ్మణులైనా సర్వీస్ చేస్తున్నారో, ఎవరికైతే నేను సమ్ముఖంగా కూర్చొని చెప్తున్నానో మీలో ఇలాంటి చెడు దృష్టి ఉండకూడదు అని, ఎవరైతే ఇలాంటి శిక్షణ తీసుకుంటున్నారో బాబా నుండి, అటువంటి పిల్లలకు నేను దానం ఇస్తున్నాను విశ్వరాజ్యము అనేది అని చెప్తున్నారు బాబా. ప్రదర్శనలో చెప్పే వాళ్ళలో కూడా చాలా సాహసం ఉండాలి.
पतित पावन एक बाप ये तुम उनको याद करते हो। ये ज्ञान सागर से निकली हुई ज्ञान गंगा ही इनको शिव शक्तियाँ कहा जाता है। शिव बाबा से योग लगाने से शक्ति मिलती है, 5 विकारों की जंग निकलती है। బాబా చెప్తున్నారు పతిత పావనుడు ఒక బాబాయే కదా, అతనిని జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఈ విషయాలు చెప్పాలి మనం ఎక్కడైనా ప్రదర్శనీలలో కూడా. జ్ఞానసాగరుడు అతడు, అతని నుండి వచ్చే జ్ఞానగంగలు శివశక్తులు అంటారు మిగిలిన సేవ చేసే పిల్లలు, అక్కయ్యలు ఎవరైతే జ్ఞానం ఇస్తున్నారో జ్ఞానగంగలు. శివబాబాతో యోగం పెట్టుకోవటం వలన శక్తి లభిస్తుంది వీరందరికీ అని ఇలా చెప్పండి. శివబాబాతో యోగం పెట్టుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. పంచవికారాల యొక్క తుప్పు కూడా తొలగిపోతుంది మన నుండి. चुंबक सुई को तब खींचता है जब पवित्र साफ हो। तुम आत्माओं पर माया की कट चढ़ी हुई है, अब मेरे साथ योग लगाने से ही कट उतरेगी. బాబా చెప్తున్నారు సూది అయస్కాంతానికి ఎప్పుడు ఆకర్షింపబడుతుంది అంటే అది స్వచ్ఛంగా ఉన్నప్పుడు. సూదికి తుప్పు లేకుండా క్లీన్గా స్వచ్ఛంగా ఉంటే, పవిత్రంగా ఉంటే అది అట్రాక్ట్ అవుతుంది, ఆకర్షింపబడుతుంది అయస్కాంతానికి. అలా బాబా చెప్తున్నారు ఇక్కడ అయస్కాంతం ఎవరు? శివ్ బాబా. ఆత్మ మనం సూది, ఆత్మ పైన మాయ యొక్క తుప్పు పట్టేసింది మీకు అంటున్నారు బాబా. ఇప్పుడు నాతో యోగం పెట్టుకుంటేనే ఆ తుప్పు అనేది తొలగుతుంది ఆత్మసూది నుండి అని చెప్తున్నారు శివ్ బాబా. अब ये रावण राज्य है, सबकी तम प्रधान बुद्धि. तब परमात्मा ने कहा है मैं आकर अजामिल जैसी पापी गणिकाओं साधुओं आदि का भी उद्धार करता हूँ. ఇప్పుడు ఇది రావణ రాజ్యం నడుస్తుంది, అందరిది తమ ప్రధాన బుద్ధి అయిపోయింది. అందుకే పరమాత్మ ఏం చెప్పారు, నేను వచ్చినప్పుడు అజామిల్ లాంటి పాపీలు, గణికలు, శాపగ్రస్తులైన గణికలు, కుబ్జలు లాంటి వారిని, సాధు సన్యాసుల్ని అందరినీ కూడా నేనే ఉద్ధరిస్తాను అని గీతలో రాశారు కదా. ఒక పరమాత్మ ఏది చెప్తున్నారు. సబ్కో శ్రేష్టాచారి బనానే వాలా ఏకి బాప్ హే. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటి, అందరినీ శ్రేష్టాచారిగా తయారు చేసేవారు ఒక शिव बाबा है. पतित पावन बाप ही आकर इन माताओं द्वारा भारत को पावन बनाती. इसलिए माताएं पुकारती कि पतित होने से बचाओ, पुरुष पवित्र रहने नहीं देते हैं. బాబా చెప్తున్నారు పతిత పావన్ బాబాయే వచ్చి మాతల ద్వారా భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నారు. అందుకే మాతలే ఎక్కువగా పిలిచారు, పతితులు అవ్వడం నుండి మమ్మల్ని రక్షించండి అని. ఎందుకంటే ఇంట్లో పురుషులు పవిత్రంగా ఉండనివ్వట్లేదు, బాబా రక్షించండి అని మాతలే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. तुमको गवर्नमेंट को कहना चाहिए कि इसमें हमको मदद करो, परंतु स्त्री भी पक्की मस्त चाहिए. ऐसे ना हो फिर पति को बच्चों को याद करती रहे, फिर और ही अधोगति हो जाए. बाप सब बातें समझाते रहते हैं, कैसे युक्ति रचो. బాబా చెప్తున్నారు గవర్నమెంట్కి మీరు చెప్పండి, ఒకవేళ మీ ఇంట్లోని పవిత్రంగా తారవ్వనివ్వట్లేదు, ఒప్పుకోవట్లేదు అంటే అది కూడా మీరు గవర్నమెంట్ ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు. ఇలా మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నా, మాకు సహయోగం చేయండి అని కోర్టులో కూడా మీరు పెట్టుకొని గవర్నమెంట్ సహాయం తీసుకోవచ్చు. కానీ స్త్రీ పక్కాగా మంచి నశలో ఉండే అవస్థ ఉండాలి. అంతేకాని బయటకేమో నేనేమో బాబా మార్గంలో నడవడానికి ఇంత ఎదుర్కొంటున్నాను, ఇంత చేస్తున్నానని బయటకు చూపించేలాగా వాళ్ళతో విరోధం పెట్టుకోవడం, విప్లవం సృష్టించుకోవడం, కేసులు పెట్టుకోవడం. కానీ లోపల నుండి మాత్రం మమకారం చావదు, పతి గుర్తొస్తుంటారు, పిల్లలు గుర్తొస్తుంటారు. అలా ఉండకూడదు అన్నారు బాబా. ఇక్కడికి వచ్చేసి వాళ్ళు పతిని పిల్లల్ని వదిలి వచ్చేసి ఇక్కడ కూర్చొని వాళ్ళని గుర్తు చేసుకుంటారు, ఎందుకు వచ్చేస్తాను, అక్కడ ఉంటేనే బాగుండేదాన్నేమో అని. అలా మమకారాలతో వెళ్ళిపోవడం ఇంకా అధోగతి అయిపోతుంది అంటున్నారు బాబా. అందుకే బాబా ఏమంటున్నారు, పక్కా స్థితి, పూర్తి జ్ఞానం యొక్క నశలో ఉండే స్థితి ఉండాలి, అప్పుడే నిలబడగలరు. బాబా మరి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు కదా, బాబాకు తెలుసు కదా రకరకాలు ఎలా ఉంటారు పిల్లలు. కాబట్టి బంధన నుండి మీరు బయటపడడానికి యుక్తి ఎలా రచించాలి అని బాబా మనకు చెప్తూ ఉంటారు.
अभी तुम बच्चों के सुख के दिन आने वाले हैं, मैं तुमको गोल्डनेज्ड दुनिया बना कर देता जिसको स्वर्ग कहा जाता है. శివబాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను మీ పిల్లలకు సుఖయుక దినాలు తీసుకురావటానికి వచ్చాను, సుఖ దినాలు రాబోతున్నాయి మీకోసం అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మీకోసం నేను గోల్డెన్ ఏజ్డ్ ప్రపంచం, బంగారు ప్రపంచం తయారు చేసి ఇస్తున్నాను, దాన్ని స్వర్గం అని చెప్తారు, అది మీకు ఇస్తున్నాను కదా అని చెప్తున్నారు బాబా. अब श्रीमत कहती है मुझे बाप से योग लगाओ तो तुम्हारी कट उतरे, नहीं तो इतना पद पा नहीं सकेंगे, न धारणा होगी. ఇప్పుడు బాబా శ్రీమతం ఏం చెప్తుంది అంటే, నా తండ్రైన నాతో మీ యోగం జోడించుకున్నట్లయితే మీ తుప్పు తొలగుతుంది, లేకపోతే తుప్పు ఉండిపోతే, యోగం లేకపోతే తుప్పు ఉండిపోతుంది, పదవి పొందలేరు, ధారణ కూడా జరగదు అటువంటి వారి బుద్ధుల్లో అని చెప్తున్నారు బాబా. कोई भी विक्रम नहीं करना चाहिए, దేహాభిమాన అనేసి బుద్ధి ఒక టూట్ పడతాయి. ఇలాంటి వికర్మలు చేయకుండా చూసుకోవాలి. దేహాభిమానాలు రావడం వల్లే బుద్ధి యోగం తెగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ये ब्रह्मा भी उस बाप को याद करता है, परम पिता परमात्मा इस ब्रह्मा तन में बैठे इनको कहते, हे ब्रह्मा की आत्मा, हे राधे की आत्मा, मुझे याद करो तो तुम्हारी कट उतरे. ఈ బ్రహ్మ కూడా శివబాబానే జ్ఞాపకం చేసుకుంటున్నారు. పరంపిత పరమాత్మ శివబాబా ఈ బ్రహ్మ తనులో కూర్చొని బ్రహ్మకు చెప్తున్నారు ముందు, ఓ బ్రహ్మ ఆత్మ, అలాగే మమ్మ ఎవరైతే ఉన్నారు రాధా కదా ఆమె పేరు, హే రాధే ఆత్మ, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ తప్పు తొలగుతుంది అని ముందు వీళ్ళకి నేర్పించి చెప్పారు కదా బాబా. యాద్ తబ్ బడే जब अपने को आत्मा समझो और श्रीमत पर पूरा चले. బాబా స్మృతి ఎప్పుడు కుదురుతుంది అంటే మనకు స్వయాన్ని ఆత్మ అనుకోవాలి, ఒకటి ఆత్మ అనుకునే అభ్యాసం. రెండోది శ్రీమతం పైన పూర్తిగా నడవాలి, అప్పుడే మనకి బాబా స్మృతి అనేది కుదురుతుంది. లోభ भी कम नहीं है, कोई अच्छी चीज़ देखी तो दिल होती खाने की, इसको लोभ कहा जाता है. లోభం కూడా తక్కువైంది ఏం కాదు. లోభం ఉంటే ఏమవుతుంది, ఏదైనా మంచి వస్తువు చూస్తే తినాలి తినాలి లాగేస్తూ ఉంటుంది మనసు, అది కూడా లోభమే కదా. बाबा कहते हैं माया चूहे मिसल फूंक भी देती काटते भी हैं. शास्त्रों में भी ऐसे बहुत कल्पित कहानियाँ लिखी है. सन्यासी फिर कहते ये चित्र तुम्हारी कल्पना है. बाबा हर बात बच्चों को समझाते रहते हैं. ऐसे मत समझो कि हम कुछ भी करते तो बाबा को पता नहीं पड़ता है. बाबा जानते इस दुनिया में कितना गंद है, आप लोगों पर अत्याचार तो होनी ही है. బాబా చెప్తున్నారు, మాయ ఎలుకలాగా ఊదేస్తుంది కుట్టేస్తుంది కూడా. ఎలక ఊదుతుంది, అక్కడ స్పర్శ పోతుంది, కుట్టేస్తుంది, రక్తం వచ్చేస్తున్న తెలియదంట. అలా మాయ కూడా ఏం చేస్తుంది, ఎలక లాంటిది. లోభము మోహము వచ్చేస్తుంటే మనకు తెలియని కూడా తెలీదు, ఇది మాయ అనాలో వస్తుంది అని. శాస్త్రాల్లో చాలా కల్పించే కథలు రాసేసుకున్నారు, కానీ వాళ్ళు అలా అనుకోవట్లేదు. మన చిత్రాలు చూసి సన్యాసులు అంటారు మీదంతా కల్పన అని అంటూ ఉంటారు. బాబా ప్రతి విషయం పిల్లలకు అర్థం చేయించి చెప్తున్నారు కదా. ఇలా అనుకోకండి, మేము ఏం చేసినా బాబాకు తెలీదులే, బాబా చూస్తారా ఏంటో తెలీదు అని అనుకోకండి. బాబాకు తెలిసి ప్రపంచంలో ఎంత చెత్త ఉంది, ఇప్పుడు అబలల మీద ఎంత అత్యాచారం జరుగుతుంది, జరిగేదే ఉంది అని చెప్తున్నారు బాబా. అప్నీ కో యుక్తి సే బచానా హై, నహీ తో పదభ్రష్ట్ హో జాయేగా. అబలల మీద అత్యాచారం అంటే ముఖ్యంగా ఒకరి జ్ఞానాలు వచ్చి అక్కడ రాలేదనుకోండి, ముఖ్యంగా పత్ని జ్ఞానాలు వచ్చి పతి రాలేదంటే అక్కడ అత్యాచారం జరుగుతూ ఉంటుంది కొంతమంది పైన. అయినా కూడా మిమ్మల్ని మీరు యుక్తిగా రక్షించుకోవాలి వికారాల నుండి, లేకపోతే పదవి భ్రష్టులైపోతారు అని చెప్తున్నారు బాబా. समझा जाता है ड्रामा अनुसार ये सब कुछ होना ही है. हम तो समझाते रहते फिर भी नहीं समझते, तो कोई दास दासी बनते तो कोई प्रजा बनते हैं. డ్రామా అనుసారి ఇదంతా జరగాల్సింది అని అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ విఘ్నాలు అత్యాచారాలు డ్రామా అనుసారం జరుగుతున్నాయి. బాబా చెప్తున్నారు, నేనైతే అర్థం చేస్తున్నాను పిల్లలకి ఎలా యుక్తిగా ఈ విఘ్నాల నుండి బయటపడి కూడా మీరు పవిత్రంగా ఉండాలి అని.
అర్థం చేసుకుంటే బాగుపడతారు, అర్థం చేసుకోకపోతే దాసదాసి అవుతారు, కొంతమంది ప్రజలు అవుతారు. అర్థం చేసుకోవడం, ఆచరించడం దాని మీదే పదవి ఆధారపడి ఉంటుందన్నమాట. ड्रामा की बावी बनी हुई है, कर क्या सकते हैं, గరీబ్ షౌకర్ ప్రజా సబ్ బన్నీ జరూరే. డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అనుకుంటాం మనం, ఇంకా అంతకన్నా ఏం చేయగలం. అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆచరించలేకపోతున్నారు అంటే డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. మరి పేద ప్రజలు, షౌకార్ ప్రజలు, దశదశలు అందరూ తప్పకుండా ఇక్కడ నుండే తయారవ్వాలి కదా. కాబట్టి అర్థం కావట్లేదు అంటే వాళ్ళది ఏ పోస్ట్ ఉందో మరి కదా. भारत को ही सारा मक्खन मिलता है, कहानी कितनी सहज है, परंतु ज्ञान योग में रहने की बड़ी हिम्मत चाहिए. श्रीमत पर नहीं चलते तो पथ भ्रष्ट हो जाते हैं. భారతదేశానికి వెన్న అంతా దొరుకుతుంది, విశ్వరాజ్యం యొక్క వెన్న. కథ ఎంత సహజమైన కథ, చిన్న కథ అది. రెండు పిల్లలు కొట్టుకుంటాయి వెన్న ముద్ద కోసం, కోతి తీర్పు చెప్పడానికి వస్తుంది, వెన్న ముద్ద అంతా తినేస్తుంది కదా. అలాగే ఏంటంటే ఇతర దేశాలు కొట్లాడుకుంటాయి విశ్వరాజ్యం కోసం, కానీ విశ్వరాజ్యం అనే వెన్న భారతదేశానికి దొరుకుతుంది, అందులో కూడా పిల్లలు మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. కథ చాలా సింపులే, కానీ దానిలో అర్థం ఎంత ఇమిడి ఉంది చూడండి. బాబా చెప్తున్నారు, కానీ జ్ఞాన యోగాల్లో ఇమిడి ఉండడానికి కూడా చాలా సాహసం కావాలి. ఎందుకంటే బాగా ఊపుతూ ఉంటుంది కదా, ఊపినా మనం బాబా చేయి వదలకుండా నిలబడాలంటే చాలా సాహసం కావాలి. శ్రీమతం మీద నడవనట్లయితే పదవి భ్రష్టులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా డైరెక్షన్ देते तो ऐसे ऐसे समझाओ, समझाने वाला बड़ा सयाना चाहिए. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా ఇలా చెప్పండి అని. కానీ చెప్పేవారు కూడా చాలా తెలివిగా ఉండాలి, జ్ఞానం చెప్పేవారు. बाप पर कितना लव रहता, कितना प्यार से बच्चे लिखते कि हम शिव बाबा के रथ के लिए स्वेटर भेजते हैं. బాబా మీద పిల్లలకి ఎంత ప్రేమ ఉంటుంది కదా, ఎంత ప్రేమతో పిల్లలు ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటారంట. మేము శివబాబా రథము, ఎవరు శివబాబా రథం ఎవరు? బ్రహ్మబాబా. బ్రహ్మబాబాలో వచ్చారు కదా. శివబాబా రథము అయినా బ్రహ్మబాబా కోసం స్వెటర్ పంపిస్తున్నాము బాబా అని ఉత్తరం రాస్తుంటారంట, స్వెటర్లు పంపించేవారు. శివ బాబా హమారా బేహద్ కా బాపే హమ్కో స్వర్గ కా మాలిక్ బనాతే. అంటే బాబా మీద ఇంత ప్రేమ ఉంటుంది కదా పిల్లలకు. శివ బాబా మనకు అనంతమైన తండ్రి, మనల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. బుద్ధి మే ఓ బాబా యాద్ ఆతా హై, శివ బాబా కి రథ్ కో హమ్ టోలీ బేజ్తే హై. బుద్ధిలో శివబాబాయే గుర్తొస్తారు కదా. బ్రహ్మబాబాకు పంపిస్తున్నా ఏమనుకుంటారు, శివబాబా రథము కాబట్టి బ్రహ్మబాబా, అందుకు మేము స్వెటర్ పంపిస్తున్నాము. శివబాబాకు రథము బ్రహ్మబాబా, శివబాబా రథము కాబట్టి మేము టోలీ పంపిస్తున్నాము అనే ప్రేమతో. అంటే ఎవరిని గుర్తు చేసుకుంటూ ఉంటారు? శివబాబాని గుర్తు చేసుకుంటారు కదా. బ్రహ్మబాబా కోసం ఏవి పంపించినప్పటికీ शिव बाबा की रथ को हम श्रृंगारते, जैसे हुसैन के घोड़े को श्रृंगारते. ये सच्चा सच्चा घोड़ा है. శివ బాబా రథానికి మేము శృంగారం చేస్తున్నాము అనుకుంటారు, ఏవైనా బ్రహ్మబాబాకి ఇచ్చిన చేసిన. బాబా చెప్తున్నారు దీనికి హుస్సేన్ కా ఘోడా అని వాళ్ళు ముస్లిమ్స్ అలంకరించి తిప్పుతారనమాట. వాళ్ళ పండగ రోజు గుర్రాన్ని అలంకరించి హుస్సేన్ కా ఘోడా అని. అదేంటి? శివబాబా వచ్చే రథం. బ్రహ్మబాబా రథం అనండి, గుర్రం అనండి. ఏ సచ్చ సచ్చ గోడా, సత్య సత్యమైన గుర్రము ఈ బ్రహ్మబాబాయి అని చెప్తున్నారు బాబా. పతిత్ పవన్ బాబా ही पावन बनाने वाला है, ये भी अपना श्रृंगार कर रहे हैं. పతిత పావన్ శివబాబాయి అందరినీ పావనంగా తయారు చేసేవారు. ఈ బ్రహ్మబాబా కూడా తన శృంగారం తాను చేసుకుంటున్నారు కదా, జ్ఞాన యోగాలు రోజు చేస్తూ. बाबा को भी याद करते हैं और अपने पद को भी याद करते हैं. ये दोनों पक्के हैं. ज्ञान ज्ञानेश्वरी फिर राज्य राजेश्वरी बनती तो ज़रूर उनके बच्चे भी बनने चाहिए. శివ బాబాని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనము, మరి మన పదవిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు పక్కా కదా, జ్ఞాన జ్ఞానేశ్వరియే రాజరాజేశ్వరిగా తయారవుతున్నారు.
తప్పకుండా మరి మమ్మ బాబా జ్ఞానేశ్వరి పదవి నుండి రాజరాజేశ్వరి అవుతున్నారు. తప్పకుండా పిల్లలు కూడా అలా తయారవ్వాలి కదా అని చెప్తున్నారు బాబా. बराबर मालिक बनते नंबर बार पुरुषार्थ अनुसार राजयोग से राजराजेश्वरी बनते फिर जितना जो सर्विस करे बाबा युक्तियाँ तो सब बतला रहे हैं. నిజంగానే నంబర్ బార్ పురుషార్థానుసారము మాలికలు అయిపోతున్నాం, రాజా అవుతున్నాం కదా, రాజయోగం ద్వారా రాజరాజేశ్వరిగా తయారవుతున్నాం కదా. తర్వాత ఎవరెంత సర్వీస్ చేస్తుంటారో దాన్ని బట్టి అక్కడ పదవులు. బాబా యుక్తులు కూడా చాలా చెప్తున్నారు సర్వీస్ ఎలా చేయాలి, మీరు సర్వీస్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. और रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप की आशीर्वाद लेने के लिए आज्ञाकारी बनना है. బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం ఆజ్ఞాకారిగా తయారవ్వాలి. देही अभिमानी बनने का फरमान पालन करना है. ఆత్మ అభిమానిగా తయారయ్యే ఆజ్ఞను పాలన చేయాలి. सेकंड पॉइंट, माया चूही है, इसे अपने संभाल करनी है, लोभ नहीं करना है. మాయా ఎలుక లాంటిది, దీని నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి. లోభము ఉండకూడదు. శ్రీమత్ పర్ పూరా పూరా చల్తే రేనా, శ్రీమతం పైన పూర్తిగా నడుస్తూ ఉండాలి. वरदान, लाइट बन ज्ञान योग की शक्तियों को प्रयोग में लाने वाले प्रयोगी आत्मा भाव. లైట్గా తయారయ్యి జ్ఞానయోగాల యొక్క శక్తులను ప్రయోగంలో పెట్టేటటువంటి ప్రయోగి ఆత్మగా కండి. లైట్గా తయారై జ్ఞానయోగాల యొక్క శక్తులను ప్రయోగంలో పెట్టేటటువంటి ప్రయోగి ఆత్మ భవ. ज्ञानी योगी आत्मा तो बने हो, अभी ज्ञान योग की शक्ति को प्रयोग में लाने वाले प्रयोगी आत्मा बनो. జ్ఞాని యోగి అయితే అయిపోయారు పిల్లలు జ్ఞాని యోగి ఆత్మగా. కానీ ఇప్పుడు జ్ఞానము యోగము యొక్క ఈ శక్తిని ప్రయోగంలో పెట్టి ప్రయోగి ఆత్మగా తయారవ్వండి. జ్ఞాని యోగి ఆత్మ అయ్యారు, కానీ ఇప్పుడు ప్రయోగి ఆత్మగా తయారవ్వండి. जैसे साइंस के साधनों का प्रयोग लाइट द्वारा होता है, ऐसे साइलेंस की शक्ति का आधार भी लाइट है. ఎలాగైతే సైన్స్ సాధనాలను ప్రయోగం చేయాలంటే కరెంట్ ఉండాలి. లైట్ ద్వారా కరెంట్ ద్వారా చేస్తారు సైన్స్ సాధనాల యొక్క ప్రయోగం. అలాగే సైలెంట్ శక్తికి కూడా ఆధారము లైటే. అంటే ఈ కరెంట్ కాదు, ఆత్మ లైట్, శివ బాబా లైట్, अविनाशी परमात्मा लाइट, आत्मिक लाइट और साथ साथ प्रैक्टिकल स्थिति भी लाइट. లైట్ అంటే ఇక్కడ అవినాశి పరమాత్మ యొక్క లైట్, అలాగే ఆత్మిక లైట్, మరియు దాంతోపాటు ప్రాక్టికల్ స్థితి కూడా తేలికగా లైట్గా ఉండడం. तो जब कोई प्रयोग करना चाहते तो చెక్ करो लाइट है या नहीं है. కాబట్టి ఎప్పుడు ఏదైనా ప్రయోగం చేయాలి మీ జీవితంలో జ్ఞానం యోగాన్ని అనుకునేటప్పుడు, ప్రయోగం చేయాలనుకునేటప్పుడు చెక్ చేసుకోండి లైట్గా ఉన్నానా లేదా. రెండు రకాల అర్థం వస్తుంది. ఆత్మిక లైట్, పరమాత్మ లైట్ అంటే వెలుగు జ్యోతి, అలాగే స్థితి లైట్ అంటే తేలిక స్థితి ఉందా లేదా చెక్ చేసుకోండి. अगर स्थिति और स्वरूप डबल लाइट है तो प्रयोग की सफलता सहज होगी. ఒకవేళ మీ స్థితి తేలిగా ఉంది, మరి మీ స్వరూపం ప్రకాశంగా ఉంది, డబల్ లైట్ అయి ఉన్నారు అంటే మీ యొక్క ప్రయోగంలో సఫలత సహజంగా లభిస్తుంది.
स्लोगन, जीवन मुक्त अवस्था का अनुभव करने के लिए विकल्प और विकर्मों से मुक्त बनो. జీవన్ ముక్త స్థితిని అనుభవం చేసుకోవడం కోసం వికల్పాలు మరియు వికర్మల నుండి ముక్తులుగా తయారవ్వండి. జీవన్ముక్త స్థితి అనుభవం చేసుకోవడం కోసం వికల్పాలు మరియు వికర్మల నుండి ముక్తులుగా తయారవ్వండి. వికల్పాలంటే వికారి సంకల్పాలు మరియు వికర్మలు అంటే వికారి కర్మలు. జీవన్ముక్త అవస్థ అనుభవం చేసుకోవడం కోసం వికల్పాలు మరియు వికర్మాల నుండి ముక్తులుగా కండి అని చెప్తున్నారు బాబా. వికల్పాలంటే వికారి సంకల్పాల నుండి, మరియు వికర్మలు అంటే వికారి కర్మల నుండి ముక్తులుగా తయారైతే ఇక్కడ అప్పుడు ఇక్కడే మనం జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తాం. సత్యుగంలో వెళ్ళాక ఎలాగో ఉంటుంది, కానీ ఇక్కడ నుండే జీవన్ముక్తి స్థితిని అనుభవించడం మొదలైపోతుంది. लवलीन स्थिति का अनुभव करो. त्यागी और तपस्वी आत्माएं सदा बाप की लगन में मगन रहती है. త్యాగి మరియు తపస్వి ఆత్మలు సదా బాబా యొక్క లగ్నంలో నిమగ్నమై ఉంటారు. वे प्रेम के सागर, ज्ञान, आनंद, सुख, शांति के सागर में समाई हुई रहते. వారు బాబా ప్రేమ సాగరుడు, జ్ఞానము, ఆనందము, సుఖము, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, సుఖశాంతి సాగరుడైన బాబా యొక్క సాగరంలో ఇమిడిపోయి ఉంటారు వాళ్ళు త్యాగి తపస్వి ఆత్మలు. ऐसे समाने वाले बच्चे सच्चे तपस्वी. ఇలా ఇమిడిపోయి ఉండే పిల్లలే సత్యమైన తపస్విలు. उनसे हर बात का त्याग स्वतः हो जाता है. వాళ్ళ ద్వారా ప్రతి విషయం యొక్క త్యాగం స్వతహాగా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే బాబా ప్రేమలో ఇమిడిపోయే స్థితిలో ఉంటారో అలాంటి సత్యమైన తపస్విలుగా ఉంటారు. ప్రతి విషయం యొక్క త్యాగం చేయడం సహజంగా స్వతహాగా త్యాగం అయిపోతుంది. వాళ్ళది త్యాగిగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా సర్వశక్తివంతుడు బాబా యొక్క స్మృతి ద్వారానే ఆత్మ మీద ఎక్కువ ఉన్నటువంటి తుప్పు తొలగుతుంది, వికారాల యొక్క తుప్పు అని చెప్తున్నారు బాబా. బాబాతో బుద్ధియోగం తెగిపోవటానికి కారణం దేహాభిమానం, బాబా ఆజ్ఞను మరవడము, చెడు దృష్టి ఉండడము. వీటి వలన బాబాతో బుద్ధియోగం కనెక్ట్ అవ్వదు, తెగిపోతూ ఉంటుంది. అందుకే బాబాతో బుద్ధి జోడింపబడాలంటే ఎంత వీలుంటే అంత ఆజ్ఞాకారిగా తయారవ్వాలి, ఆత్మాభిమానిగా తయారవ్వాలి. అవినాశి సజ్జనైన బాబాని జ్ఞాపకం చేయడం ద్వారా ఆత్మను శుద్ధంగా తయారు చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? బాబా ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఆజ్ఞాకారిగా తయారవ్వాలి. ప్రపంచంలో ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. పెద్దలు చిన్నవాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తారు, గురువులు దగ్గర శిష్యులు వెళ్తారు ఆశీర్వాదాలు తీసుకోవడానికి. కానీ వాళ్లకు కూడా ఆశీర్వాదాలు ఇచ్చేవారు, అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేవారు పరమాత్మ ఉన్నారు కదా, పరంపిత పరమాత్మ బాబా. బాబా ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం మనం డైరెక్ట్గా ఇప్పుడు. కానీ బాబా ఆశీర్వాదాలు తీసుకోవాలంటే ఆజ్ఞాకారిగా నడుచుకోవాలి అని చెప్తున్నారు బాబా. అందులో కూడా ఆత్మాభిమాని కండి. ఆజ్ఞ బాబా ఇచ్చారు కదా, ఆ ఆజ్ఞను పాలన చేయాలి. మాయ ఎలుక లాంటిది, ఎప్పుడు కుట్టేస్తుందో తెలీదు, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ లోభము, తినాలి తినాలి లాగడం కూడా ఒక లోభమే. ఇలాంటి విషయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, సంభాళించుకోండి. ఇక్కడ లోభ మోహం లాగట్లేదు కదా, మాయ ఎలకెలా తీసుకెళ్ళిపోవట్లేదు కదా మమ్మల్ని అని. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? డబల్ లైట్ స్థితిని అనుభవం చేస్తాం. ఈ స్థితి కూడా తేలిగ్గా, మరి రూపం కూడా ప్రకాశమయంగా అనుభవం చేసుకుంటూ జ్ఞాన యోగాలు ప్రయోగంలో తెచ్చే ప్రయోగి ఆత్మకండి. డబల్ లైట్ అయి ప్రయోగంలో తెచ్చినట్లయితే సఫలత సహజంగా మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. జీవన్ముక్తి అవస్థ అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే వికల్పాలు ఉండవో, వికారి సంకల్పాలు మరియు వికర్మలు, వికారి కర్మలు అనేవి జరగవో, ఆ స్థితియే జీవన్ముక్త స్థితి. సత్యయుగంలో అందరూ జీవన్ముక్త స్థితిలోనే ఉంటారు, కానీ సంగమయుగంలోనే మనం వికల్పాలు వికర్మల నుండి ముక్తులైపోతే జీవన్ముక్త అవస్థ అనుభవం చేసుకోగలం. త్యాగి తపస్వి ఆత్మలంటే బాబా ప్రేమలో లగ్నంలో నిమగ్నమై ఉంటారు వాళ్ళు.
బాబా అన్ని విషయాల్లో సాగరుడు కదా, ప్రేమ, జ్ఞానం, ఆనందం, సుఖము, శాంతి, ఈ సాగరంలోని ఇమిడిపోవాలి. అదే సత్యమైన తపస్సు అంటారు. సాగరంలో ఇమిడిపోవడం, బాబా సాగరాన్ని అనుభవం చేస్తూ ప్రేమ సాగరంలో లవలీనమైపోతే అదే సత్యమైన తపస్సు. అలాంటి వారి ఎదురుగా ఏ విషయం త్యాగం చేయాల్సి వచ్చినా అది సహజంగా స్వతహాగా త్యాగి కూడా అయిపోతారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. త్యాగంతో తపస్సు, తపస్సు ఉంటే త్యాగం ఇచ్చేయటం ఈజీ. త్యాగం చేస్తేనే తపస్సు కుదురుతుంది. కొన్ని విషయాలు యొక్క త్యాగం చేసాక తపస్సు కుదురుతుంది. తపస్సు కుదిరిక ఇంకొన్ని సూక్ష్మంగా మనకు తెలియకుండా ఉన్న విషయాల్ని కూడా ఈజీగా మనం త్యాగం చేసి తయారు కాగలం. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మరి యోగం చేద్దాము. ఒక పాట అయ్యే వరకు పూర్తి యోగంలో మనం లవలీన స్థితిని బాబాతో అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.
तन पे अनुशासन, आत्मचिंतन से ही होगा आत्म परिवर्तन। आत्म परिवर्तन करेगा, आत्म परिवर्तन करेगा, विश्व परिवर्तन